పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత తిన్నారా? ఆగు గా సామెతను కాంగ్రెస్ వాళ్ళు గద్దర్ విషయంలో పదే పదే చేస్తూనే ఉన్నారు. అంటే ఊ అంటే గద్దర్ అన్న పేరు తీసి అట్లా ఇట్లా అనుకుంటా తలుసుకుంటారు. ఆయన పేరు మీద అవార్డులు కూడా ప్రకటించారు. కానీ ఆ పెద్ద మనిషి పేరుతో పెట్టిన అవార్డులకు ఆయన ఫోటోనే ఇయ్యలేరు. చిత్రం చూసిరా ఎట్లుందో. ప్రజాగాయకుడు గద్దర్ అన్న పేరును కాంగ్రెస్ సర్కారు ఊకే జపం చేస్తూనే ఉంటది. ఆయన పేరు మీద అవార్డులు కూడా ఇస్తారు కదా. అగో ఆ అవార్డు కార్యానికి సంబంధించి ఆహ్వాన పత్రిక తయారు చేపించారు చూడురి. మంచిగా చూడుర్రి ఎవరెవల ఫోటోలు ఉన్నాయో. సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఫోటోలు. అందరు ఫోటోలు బాగానే వేసారు కానీ గద్దర్ పేరు మీద ఇస్తున్న అవార్డు పత్రికల గద్దర్ ఫోటోనే వేయలేరంటే చూడుర్రి. కాంగ్రెస్ వాళ్ళు గద్దర్ అన్నకి ఇస్తున్న మర్యాద ఎంత గొప్పగా ఉందో. అంటే అంటే ఆయన పేరు దాల్చుకుంటూనే ఉంటారు, ఒక తీరుగానే జపం చేస్తారు. అసోంటిది అంత పెద్దగా ఆయన పేరు మీద చేస్తున్న కార్యంలా ఆయన ఫోటో వెయ్యాలని తెలియదా, లేకుంటే కావాలని చేసిర్రా? మోక చూస్తుంటే మర్చిపోయే అవకాశం లేదు. గద్దర్ అవార్డులకు గద్దర్ ఫోటో వేస్తేనే కదా గద్దర్ అవార్డు అని తెలిసేది. మరి వెయ్యలేదంటే కావాలని వేయలేదన్నట్టు కదా. మరి ఇంత ఘోరమైన చిన్న సూపా? ఏదో మీది మాటలకు గప్పాలు కొట్టుడు కాదు, మాట ఇచ్చినప్పుడు సక్రమంగా నిలబెట్టుకోవాలి. ఏ పని కూడా చక్కగా చేయరాదు ఈ సర్కార్కు. అంత గొప్ప ప్రజాగాయకునికి ఇంత ఘోరమైన అవమానమా? మాటలలో చెప్పుడు కాదు సార్లు, చేతలలో చేసి చూపెట్టాలి. కనీసం ఆ అవార్డులప్పుడైనా గద్దరన్న ఫోటో వేస్తారా, లేకుంటే అప్పుడు కూడా ఇదే తరీక చేస్తారా అనుకుంటా గుస్సా అవుతుర్రు కళాకారులు, తెలంగాణ పబ్లిక్ అంతా కూడా. కాంగ్రెస్ పార్టీలో పక్కోడెవడో వచ్చి పుల్లలు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళల్లో వాళ్ళే చాలు లొల్లులు పెట్టుకోనికి కొట్టుకోనికి. ఏంది పిల్ల ఒక్క పరేగా అంత పెద్ద మాట అన్నావు అని చూస్తుర్రా? అవునులా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వర్గ పోరు గట్లనే ఉంది. మళ్ళా నమ్ముతలేరా? అయితే ఈ వీడియోని చూడుర్రి, అప్పుడు మీరేమంటారో చూస్తా. అబ్బబ్బబ్బా ఏం లొల్లి ఏం లొల్లి, చెవులు గిల్లు మనబట్టినాయి. ఎవ్వలకెవ్వలు తగ్గుతలేరుగా. ఆగో స్టేజ్ మీద ఉన్నోళ్ళు లొల్లి ఆపమని మైకులో ఎంత మొత్తుకున్నా అలా దేకని కూడా దేక్తలేరు. పాపం ఆడున్నోళ్లకు లొల్లి నాపలేక దమ్ము దమ్ము అయ్యిర్రు. ఇంతకు ఏమిటికొచ్చిన లొల్లిదంటే ఏదో బయట పాటోన్ కోసం వచ్చిన పంచాది కూడా కాదట. సొంత పాటోళ్ళకే ఒగలంటే ఒగలకు వడక టైం వచ్చిందని గిట్లలో దిగిర్రు. బంజారా హిల్స్ లేక్ వ్యూ అయిన నియోజకవర్గ స్థాయి సభల దానం నాగేందర్ వర్సెస్ కార్పొరేటర్ విజయారెడ్డి అన్నట్టు అగ్గి రాసుకుందట. ఇంకేముంది, ఎమ్మెల్యే కంటే మీ కార్పొరేటర్ ఏమన్నా ఎక్కువనా అని దానం నాగేందర్ దిక్కోలు. ఎంత ధైర్యం ఉంటే మా కార్పొరేటర్నే తక్కువ చేస్తారా అనుకుంటా కార్పొరేటర్ దిక్కోలు లొల్లికి దిగిర్రు. స్టేజ్ మీద ఉన్నోళ్ళు, ఆడ కింద ఉన్నోళ్ళు ఎంతమంది ఆపుర్రా ఆపుర్రా, వచ్చిన పని కానీర్రా అని మొత్తుకున్న ఆపకుట కార్యమంతా లొల్లి లొల్లి చేసిర్రు. ఇట్లా మరి ఏమిట్లా వచ్చిన లొల్లో తెలియదు కానీ పోటాపోటీగా నినాదాలు చేసుకుంటా ఒర్రిర్రు రెండు దిక్కుల అనుచరులు. ఎంత ఆపమన్నా ఆపకపోయేసరికి శిశిషి ఏం మనుషులు రావారి, ఇంత కూడా రీతిరివాయి పాడుగాలేదు, చల్ నేను వెళ్ళిపోతా ఇడికెళ్ళని ప్రోగ్రాం నడుమిట్లనే వెళ్ళిపోయిండు డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి. ఈ వీడియోలు ఇప్పుడు అందరు ఫోన్లలో చేరేసరికి మీ ఇజ్జత్ దియనీకే పక్కోని చేతికి మట్ట అంటాల్సిన అక్కర్నే లేదు. మీ ఇజ్జత్ మీరే తీసుకుంటారు. ఇట్లా మీ దాంట్లో మీకే చక్కగా లేదు, మీరా రాష్ట్రాన్ని పాలిస్తుంది. కాంగ్రెస్ లీడర్ల నడుమ లొల్లులు ఎప్పటికీ నడుస్తూనే ఉంటాయని మళ్ళీ నిరూపించారు కదా అనుకుంటే ఎక్కిరిస్తారు తెలంగాణ పబ్లిక్ అంతా ఇది చూసినాక.